వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో ఏడాది దాటిన పిల్లలకి బాదం పొడిని ఏ విధంగా తయారు చేయొచ్చో చూపిస్తున్నానండి. ఏడాది దాటిన తర్వాత మనం ఫీడింగ్ని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఉంటాం కదా, అలాగే బయట పాలను కూడా అలవాటు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు చాలామంది బెల్లం పొడిని కానీ పటిక బెల్లం పొడి మంచిదని, లేకపోతే పంచదార ఇలా ఏదో ఒకటి కలుపుతూ ఉంటారు. అలా కలపాలి అనుకున్నప్పుడు ఈ మిక్స్ని ట్రై చేయండి. ఈ పాల పొడి ఇంట్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏమున్నాయో మనకు తెలుస్తుంది. అలాగే వాటి వల్ల బరువు కూడా పెరుగుతారు. ముందుగా ఇవి పడుతుందో లేదో చూడండి, ఎందుకంటే చిన్నపిల్లలకి నట్స్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి వాల్నట్ ఎలర్జీ కూడా ఉంటుందండి. వాల్నట్స్ వేస్తే మొహం ఎర్రగా అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రతిదీ కూడా వాళ్ళకి పడుతుందో లేదో ముందర టెస్ట్ చేయండి. 1-2 రోజులు కన్సిస్టెంట్గా ఈ పాలపొడినిచ్చి వాళ్ళకి ఎటువంటి స్కిన్ రియాక్షన్స్ లేవు అనుకుంటే అప్పుడు కంటిన్యూ చేయండి. చూశారు కదా, నేను ఇక్కడ ఒక గుప్పెడు బాదం పప్పుల్ని అలాగే ఒక గుప్పెడు జీడిపప్పుల్ని వేయిస్తున్నాను. చాలా సన్నటి సెగ మీద బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంకా చాలా నట్స్ యాడ్ చేసేస్తూ ఉంటారండి, కానీ నన్ను అడిగితే ఇదే బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఎందుకంటే మనం అన్ని నట్స్ వేసేస్తే ఏ నట్ వాళ్ళకి పడలేదో కూడా మనకు అర్థం కాదు. బాదం పప్పు జీడిపప్పు అయితే మ్యాక్సిమం అందరికీ పడుతుందండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పటిక బెల్లాన్ని వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక 2 యాలక్కాయలను వేస్తున్నానండి. ఇక్కడ పటిక బెల్లం ప్లేస్లో బెల్లాన్నైనా వేసుకోవచ్చు, లేకపోతే డేట్స్నైనా వేసుకోవచ్చు అండి. కానీ ఈ డేట్స్ వేసుకోవడం వల్ల ఇది పొడిగా కాకుండా ముద్దగా అయిపోతుంది. అలాగే బాదం పాలు టేస్ట్ కాకుండా వేరే టేస్ట్లో ఉంటుంది. మీరు బాదం పాలు టేస్ట్లో కనుక పిల్లలకి అందివ్వాలి అనుకుంటే ఇలాగే చేయండి. దీనిని మెత్తటి పొడిలా ఆడుకోవాలి. చూసారు కదా, ఇక్కడ పటిక బెల్లాన్ని వేసి అప్పుడు జీడిపప్పు బాదం పప్పు వేస్తే మెత్తటి పొడిలా అవుతుంది. అలా కాకుండా ముందర నట్స్ కనుక వేసేస్తే అందులోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇది మెత్తటి పొడిలా మీకు గనక అవ్వకపోతే ఒకసారి పాలల్లో వేసి మరిగించి అప్పుడు వడగట్టి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి మొదటిసారి కనుక నచ్చకపోతే ఎన్నిసార్లు మనం ఇవ్వడానికి ట్రై చేసినా మళ్ళీ వాళ్ళు తాగరు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాలపొడిలో మనం చాలా తక్కువ పటిక బెల్లం వేసామండి. ఇలా తక్కువ తీపితోనే వాళ్ళకి అలవాటు చేస్తే ఎప్పుడూ కూడా తక్కువ స్వీట్నెస్తోనే పాలు తాగుతారు. కాబట్టి మొదటిసారి వేసినప్పుడే ఆ జాగ్రత్త పడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.